నమస్కారం అండి. ట్రెండీ గ్రానీస్ థాట్స్కి స్వాగతం అండి. మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, షేర్ చేస్తున్నారండి, కామెంట్ చేస్తున్నారండి. మీరు మన ఛానల్ని చాలా అభివృద్ధి పరచడానికి ట్రై చేస్తున్నారండి. ఇదే ప్రోత్సాహాన్ని భవిష్యత్తులో కూడా మీరు ఇస్తారని ఆశిస్తానండి. మనకి ఎక్కువ వీడియోస్ కూడా మనం చేస్తామండి. అన్ని టాపిక్లలో చేస్తామండి. ఒకే టాపిక్ అనేం కాదు, రకరకాల టాపిక్స్ అండి. ఒక టాపిక్కి సంబంధం లేని విషయాలు కూడా మనము చర్చించుకుందామండి. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కొందరు తల్లిదండ్రులండి, వాళ్ళు ఏదైతే అవ్వాలనుకుంటారో, ఏదో టీచరో, డాక్టరో, ఇంజనీరో ఏదైతే అవ్వాలనుకుంటారో, కొన్ని కారణాల వల్ల వాళ్ళు కాలేకపోతే ఆ కళలను వాళ్ళ పిల్లల విషయంలో, నేను డాక్టర్ కావాలనుకున్నారా, మరి నేను కాలేకపోయినారా, నువ్వైనా నా కోరిక నెరవేరుస్తావా అని వాళ్ళ కోరికలను పిల్లల ద్వారా తీర్చుకుంటూ ఉంటారండి. పిల్లలకు అది ఇష్టమైతే ఓకే, వాళ్ళు చదువుతారండి, బాగా చదువుతారండి. ఒకవేళ పిల్లలకి ఇష్టం లేదనుకోండి, తల్లిదండ్రుల మాట ఎందుకు తీసివేయాలి, కన్నవాళ్ళు కదా, వాళ్ళ రుణం తీర్చుకుందాము, వాళ్ళ కోరికను నెరవేర్చి వాళ్ళ రుణం తీర్చుకుందామని కొందరు అనుకుంటారండి. కొందరేమో మనసులో మాట ఖరాఖండిగా చెప్పేస్తారండి, నేను ఆ కోర్సు చదవను, నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తారండి వాళ్ళు. కొందరేమో పాపం భయానికో భక్తికో తల్లిదండ్రుల మీద కొంచెం ఏమైనా బాగా రెస్పెక్ట్ ఉన్నదనుకోండి, అమ్మ నాన్నల మాట ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోరికలను నెరవేరుస్తారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏదైతే సాధించాలని అనుకుంటారో, ఏ కెరియర్లోనైతే వాళ్ళు రాణించాలని అనుకుంటారో, చిన్నప్పటి నుండి వాళ్ళ సొంత కళలు కానీ ఉంటారో, పెద్ద ఉద్యోగస్తులు అయినప్పటికీ వాళ్ళ చిన్నప్పటి కోరికలను, వాళ్ళ కళలను నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక కోర్సు చదువుతారండి. ఆ పాపం వాళ్ళ తృప్తి కోసం చదువుతారు, కానీ ఇతర తృప్తి కాదు అది, ఈ వ్యక్తి తృప్తి కాదు అది. కనుక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి, తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చిన తర్వాత వీళ్ళ కోరికను సాధించుకోవడానికి, తృప్తి చెందడానికి, అంటే వాళ్ళకు కొన్ని తీరలేని కోరికలు ఉంటాయనుకోండి, పాపం వాళ్ళు ఏం చేస్తారు, కొంత ఏజ్ వచ్చాక మళ్ళీ వాళ్ళ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారండి. అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుందండి పాపం. అందుకని తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు వాళ్ళ కోరికలను పిల్లల మీద రుద్దకుండా ఉంటే బాగుంటుందండి. పిల్లలకి ఇష్టమైతే ఓకేనండి, వాళ్ళు బాగా చదువుతారండి, బాగా ఆ కెరీర్ని ఎంచుకుంటారండి. పిల్లలకి ఇష్టం లేదనుకోండి, తల్లిదండ్రుల కోరిక మేరకు సాధిస్తారు, కానీ అంత సంతృప్తికరంగా ఆ రంగంలో రాణించలేరండి. వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉంటుందో ఆ రంగంలోనే వెళ్ళడానికి మీరు స్వతంత్రాన్ని ఇవ్వాలి. కెరీర్ విషయంలో, చదువు విషయంలో మాత్రం. ఎందుకంటే మనం చదివిస్తే వాళ్ళకి మంచి మార్కులు రాకపోతే ఈ పోటీ ప్రపంచంలో మళ్ళీ బాధపడవలసింది మనమేనండి. కనుక పిల్లవాడు ఇష్టం మేరకు, వాడికి ఏ రంగంలో ఇష్టం ఉంటుందో, ఏ రంగంలో ఆసక్తి ఉంటుందో ఆ రంగంలోనే తల్లిదండ్రులు ప్రోత్సహించడము మంచిదండి. ఇది ఈరోజు చిన్న మాట అండి. మరి మనం ఈరోజు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం, జుట్టు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం అండి. అందరికీ కూడా జుట్టు అంటే ఇష్టం అండి. ఈ మధ్య చాలామంది వాపోతున్నారండి, ఒకరితో ఒకరు చెప్పుకొని, నా జుట్టు ఊడిపోతుందో, కుప్పలు నా జుట్టు ఊడిపోతుందో, ఏంటి మార్గం అని ఆలోచించుకుంటూ మదన పడుతూ ఉంటారండి. ఒక విషయం వాళ్ళకు తెలుసో తెలియదోనండి, ఎక్కువ మనం పరేషాన్ అయిపోతూ ఉంటే, ఒక విషయం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, అది ఇంకా డిప్రెషన్కు దారితీసి ఇంకా ఎక్కువ జుట్టు ఊడిపోతుందండి. అర్థమైంది కదా. మనం చాలా పరేషాన్ అయిపోయి కింద మీద పడిపోయి ఎప్పటికీ నా జుట్టు ఊడిపోతుందో అని మనసులో ఎక్కువ మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తామో, ఆ టెన్షన్ వల్ల, ఆ కలత వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుందండి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంట్లో ఉన్న వస్తువులతోటే మన జుట్టును ఎలా సంరక్షించుకోవాలి, దానిని ఎలా పోషించుకోవాలి. ఇంట్లో ఉండే వస్తువులేనండి, మనకి ఏం పెద్ద ఖర్చేం కాదండి. చక్కటి పరిష్కార మార్గం అండి ఇది, ఖచ్చితమైన పరిష్కార మార్గం అండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఇందులో ఉండవండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి పరిచయం చేస్తానండి. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేటివే, అందరికీ తెలిసినవే, ఎప్పటికీ మనకు దొరికేవండి. ఇవి చిన్నవే, కానీ వీటి ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా ఖచ్చితంగా ఉంటాయి. కనుక ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ మీకు పరిచయం చేస్తానండి. రండి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదండి
నిమ్మకాయ అండి. ఇవి నిమ్మకాయలు. ఇదండి మెంతులండి. ఇది మెంతి పొడి అండి, మెంతి పొడి. ఈ మెంతులనే నేను మిక్సీలో వేసి పొడి చేశానండి. ఇదేమో పెరుగండి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి, ఫ్రెష్ పెరుగు ఏం కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టింది అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా తీయండి. ఒకవేళ పెట్టినట్టయితే బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలండి. ఇది మనందరికీ తెలిసిన కాఫీ పొడి, టీ పొడి అనండి. ఇది టీ పొడి. మనకు అందుబాటులో ఉండేటటువంటి ఇది ఉల్లిగడ్డలండి, ఉల్లిగడ్డ. ఇవేమో మందారాకులండి. మందారాకులు మా ఇంట్లో చిన్న చెట్టు ఉండిందండి, మందారాకులండి. ఇదేమో కరివేపాకు అండి. కరివేపాకు ఎండిపోయినా పర్వాలేదండి, దీనికి ఏమీ నష్టం ఏమి లేదండి. ఇంకా మనకు కొంచెం ఇక్కడ చూపిస్తానండి. ఇవ్వండి వట్టి వేళ్ళు, వీటిని వట్టి వేళ్ళు అంటారండి. ఇవి చౌదాపొడి దుకాణాలలో దొరుకుతాయండి. చాలా స్మెల్ ఉంటుందండి, దీనికి చాలా మంచి సువాసన ఉంటుందండి. దీన్ని ఏం చేయాలంటే ఇది కొద్దిగా కొంచెం చిన్న పీసెస్గా కత్తెరతో కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. లేదు అంత టైం ఎక్కువ లేదు అంటే ఈ చిన్న పూసలుగా కట్ చేసి వీటిని నీళ్ళల్లో వేసి ఈ నీటిని కూడా మనము ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే మనము మెంతి పొడి కానీ కరివేపాకు కానీ మన ఉల్లిగడ్డ కానీ మనం పెట్టినట్టయితే జుట్టు కొంచెం వాసన వస్తుందండి. ఆ వాసన అనేది పోవడానికి ఇవి మంచిదండి. వీటిని వట్టి వేలు అంటారండి. ఇది చౌదాపూడి దుకాణాలలో దొరుకుతాయి, ఆయుర్వేద షాపులలో దొరుకుతాయండి. ఇవేమో గంధ ఖర్జూరాలండి. ఇవి గంధ ఖర్జూరాలండి. ఇవి కూడా చాలా మంచి స్మెల్ ఉంటాయండి, సువాసన ఉంటాయండి. ఈ రెండింటిని మనము ఇది దంచుకోవచ్చండి. ఇది మిక్సీలో వేస్తే పొడి అయిపోతుందండి. ఈ పొడి కూడా కొంచెం మనం కలపచ్చు, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి. ఇది మనకు ఆయుర్వేదానికి సంబంధించినవి అండి. ఇవి ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి. ఇవేమో గంధ ఖర్జూరాలు అంటారండి, ఇదేమో వట్టివేలు అంటారండి. ఇవి కేవలం సువాసన కోసమేనండి, ప్రస్తుతానికి మనకు సువాసనకే పనికొస్తాయండి. నెక్స్ట్ ఇది చూసారు, ఇది అలోవెరానండి, కలబందాన్ని కూడా అంటాము. ఈ సైడ్ ముళ్ళులన్నీ మెల్లగా నెమ్మదిగా సైడ్ ముళ్ళులన్నీ కత్తితోని కట్ చేయాలండి. సన్నగా ఉంటుంది. ఈ పైన చెక్క తీసేయాలి, లోపల చెక్క కూడా తీసేస్తే బయట చెక్క కూడా తీసేస్తే లోపల మనకు గుజ్జు లాంటి పదార్థం వస్తుందండి. ఇవి ఇంతకుముందే తెప్పించాను కింద నుండి. ఈ గుజ్జు లాంటి పదార్థం వస్తుంది. ఈ గుజ్జు లాంటి పదార్థాన్ని మనము 1 స్పూను 2 స్పూన్లు సరిపోతుందండి. ఎందులోకి వేస్తే బాగుంటుందని ఈ కాంబినేషన్ ఏదైనా పర్వాలేదండి. వీటిని ఒక్కొక్క దాని కాంబినేషన్ మనము చెప్పుకుందామండి. మనం ఏం చేయాలంటే పెరుగండి. ఇది పెరుగు మన జుట్టును బట్టి తీసుకోవాలండి. జుట్టు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకు గెస్ ఉంటుంది కదండి. కొంత ఒక 2 మ్యాక్సిమం మామూలు జుట్టుకైతేనేమో ఒక 2 చెంచాలు 3 చెంచాలు సరిపోతుందండి. తీసుకొని ఈ 2 చెంచాలు లేదా 3 చెంచాలు దాంట్లో ఒక 2 చెంచాలు ఇది వేయాలండి. ఇది మెంతి పొడి వేయాలండి. మెంతి పొడి దేని కొరకు అంటే కాంతివంతంగా ఉంటుందండి. కాంతివంతంగా ఉంటుంది, జుట్టుకు మన మాడుకు చలువ చేస్తుందండి. ఈ 2 కాంబినేషన్లో వేసుకోవచ్చండి. నేనేమో దీన్ని మెంతులను పొడి చేసి పెట్టానండి. ఇది పెరుగేమో మన జుట్టును బట్టి 3 చెంచాలు వేసుకోవచ్చు, లేదా 4 చెంచాలు. పెద్ద జుట్టు ఉన్న వాళ్ళ 4 చెంచాలండి. పెరుగు కానీ మెంతులు కానీ ఏదైనా ఈ రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఈ రెండింటికి కాంబినేషన్ బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ టీ పొడి ఉంది కదండి, టీ పొడి ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు మనం డికాషన్ కాచుకొని దీన్ని విడిగా కూడా మనం ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని, అంటే అది లూజే ఉంటుంది, ఇది లూజే ఉంటుందండి. కనుక మనం ఏం చేయొచ్చు, అందులో మెంతి పొడి వేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా మెంతి పొడి వేసినట్టయితే. మెంతి పొడి వేసుకొని ఈ మూడింటి కాంబినేషన్తో కూడా మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని లేదా దూది ముద్ద తీసుకొని అందులో ముంచుకుంటూ పాయలుగా జుట్టును విడదీసుకుంటూ మొత్తం స్కాల్ప్ మొత్తము పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. వీటిలో ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మనం గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత మనం షాంపూ పెట్టుకోవాలనుకుంటే షాంపూ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏది వాడుకుంటామో అదేనండి. ఇప్పుడు మనము పెరుగు చూసామండి, మెంతి పొడి చూసామండి, టీ పొడి చూసామండి. ఇంకా మనకి నిమ్మ చెక్క అండి. ఈ నిమ్మ చెక్క డైరెక్ట్ కూడా మనం ఎక్కువ వాడొద్దండి, నెత్తికి స్కాల్ప్కి ఇది డైరెక్ట్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుందండి.
నూనెలో కొబ్బరి నూనెలో ఒక 2 చెంచాలు కొబ్బరి నూనె తీసుకోండి. ఒక చెక్క సరిపోతుంది 100%. ఒకవేళ పెద్ద చుట్టు అయితే ఒక నిమ్మకాయ ఒకటి సరిపోతుంది. ఇది మొన్న ఎప్పుడో కోసి పెట్టిందండి, కొంచెం ఎండిపోయింది. మనకి ఎండిపోయినా పర్వాలేదు, రసం వస్తే చాలండి. మనకు ఒక 2 లేదా 3 చెంచాలు మనం కొబ్బరి నూనె తీసుకొని ఈ రసం అండి, నిమ్మరసము తీసుకొని దాంట్లో పిండుకొని మళ్ళీ సేమ్ మెథడ్లో అంటే ఒక దూది తీసుకొని దానికి స్కాల్ప్కి మొత్తము పాయలుగా మొత్తం జుట్టు అంతా వచ్చేటట్టు చూసుకోండి. స్కాల్ప్కే కాకుండా మొత్తం జుట్టుకు కూడా పెట్టొచ్చండి. ఎందుకు ఇది వరి నిమ్మకాయ దేని కొరకంటే షైనింగ్ వస్తుందండి, మురికి కూడా పోతుందండి, జుట్టులో ఉన్న మురికి పోతుంది. నెక్స్ట్ ఇవి కరివేపాకు అండి, ఎండిపోయిన కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా మనం పౌడర్ చేసుకొని పెరుగులో కలిపి మెంతి పొడిలో కలిపి పెట్టుకోవచ్చండి. ఈ 3 కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఏమైనా సరే కాంబినేషన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ అండి మందార ఆకులండి. మందార ఆకులు పెడితే జుట్టు ఫుల్గా పెరుగుతుందండి. ఏ ఆకులు ఉన్నాయి కదా, కరివేపాకు కానీ మందార ఆకు, 2 కాంబినేషన్ మంచివేనండి. 2 కూడా మిక్సీలో వేసి రుబ్బుకొని మనం నెత్తికి పెట్టవచ్చు. ఇది మనకు దూదితో కానీ కాటన్ క్లాత్తో కానీ పెట్టడం వీలు కాదండి. మనం వేళ్ళతోనే తీసి నెమ్మదిగా పాయలుగా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఇది ఇంకా లూజ్ అనుకుంటే మీరు అందులో ఖచ్చితంగా మెంతి పొడి వేయొచ్చండి. మెంతి పొడి వేయచ్చు. ఈ 3 కాంబినేషన్ ఏ కాంబినేషన్ అయినా పర్వాలేదండి. నెక్స్ట్ అండి ఉల్లిగడ్డలండి. ఉల్లిగడ్డలో సల్ఫర్ వలన జుట్టు కుదుళ్ళు చాలా గట్టి పడతాయండి. దీన్ని మిక్సీ పట్టాలండి. దీన్ని మిక్సీ పట్టేసి మెత్తగా అయిన తర్వాత కాటన్ కొంచెం నూనె పెట్టుకో, కొబ్బరి నూనె కానీ మనం ఏ నూనె వాడితే ఆ నూనె అండి. ఆల్మండ్ ఆయిల్ అయితే చాలా మంచిదండి, జుట్టు సాఫ్ట్ అండ్ అవుతుందండి, చాలా నునుపు మెరుస్తుంది. ఒకటి చాలా చక్కగా మెత్తగా కూడా జుట్టు కనబడుతుందండి. ఇది మనకు మిక్సీలో పౌడర్ చేసి మిక్సీలో దీన్ని గుజ్జులాగా చేసుకొని ఈ గుజ్జులో కొంత కొబ్బరి నూనె 2 చెంచాలు వేస్తే సరిపోతుందండి. దాన్ని మనము కాటన్ గుడ్డతోని దానిలో పెట్టుకోవచ్చండి. మనం అలోవీరా అనుకున్నాం కదండి, ఈ అలోవీరా పై చెక్క కింద చెక్క తీసేసి ఈ ములులు కూడా మనం చేయి కట్ చేసుకోకుండా ఈ ములులు కొంచెం షార్ప్గా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నైఫ్ని ఎప్పుడు కూడా మనకి ఎదురుగా తీసుకురావద్దండి. నైఫ్ని ఎప్పుడు కూడా అటు వెళ్ళాలండి, కిందికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి ముళ్ళులు ఉన్నాయి కదా, ఇట్లా చెక్కుకుంటూ కింది వైపు తీసుకుంటూ వెళ్ళాలండి. కత్తిని ఎప్పుడు కూడా మన వైపు తీసుకురావద్దు, మనకు గుచ్చుకుపోతుందండి. అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. తీసేటప్పుడు ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోవాలి, కత్తి మనకు గుచ్చుకోకుండా కూడా చూసుకోవాలండి. ఈ గుజ్జు కూడా సేమ్ మనం మిక్సీ పట్టవచ్చండి. ఇందులో కూడా మనము అన్నీ వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకోవచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ అండి. ఇది అందరికీ అన్నిటికీ పనికొస్తుంది. మన ఫేస్ ప్యాకింగ్ కూడా పనికొస్తుందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం హెయిర్ గురించి మాట్లాడుతున్నాం కదండి, హెయిర్ గురించే చెప్పుకుందామండి. ఈ గుజ్జులో మనం కరివేపాకు వేయొచ్చండి, మందారాకు వేయొచ్చండి, ఉల్లి కూడా వేయొచ్చండి, మరి మెంతులు కూడా మెంతి పౌడర్ కూడా వేయొచ్చండి, పెరుగు కూడా వేయొచ్చండి. సరే వీటన్నిటి కాంబినేషన్లో మనము ఏ విధంగా మనం హెయిర్కి ప్యాక్ చేసుకోవాలి, హెయిర్కి పెట్టుకోవాలో చూసామండి. ఇందులోనే మనం ఏం చేయాలంటే కొంచెం వాసన మంచి స్మెల్ రావడానికి కోసము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇవి వట్టు వేళ్ళండి. చాలా కొంచెం వాటర్ దీనికి తగలంగానే అద్భుతమైన వాసన వస్తుందండి. చాలా ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతామంటే మనం మనసుకు ఉల్లాసంగా ఉత్తేజితంగా కూడా ఈ వాసన ఉంటుందండి. నెక్స్ట్ గంధ కచ్చూరాలండి. ఒక గంధ కచ్చూర అంటే ఒక 2 సరిపోతాయండి, చాలా మంచి వాసన వస్తుందండి. మీరు ఎన్ని రోజులైనా ఈ వాసనను జుట్టును పట్టుకొని వాసన చూసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా మురిసిపోతారండి. అబ్బా ఎంత బాగుందో నా జుట్టు వాసన అని, అంత చక్కటి వాసన ఇస్తాయండి. అవి వట్టివేళ్ళు, ఇవేమో గంధ కచ్చూరాలండి. చూడండి చాలా బాగుంటాయండి, ఇవి మంచి స్మెల్ వస్తాయండి దీంట్లో. సరే మనం ఏం చేస్తున్నాం ఈరోజు, జుట్టుకు కావాల్సిన అన్ని పోషక విలువలు అందించేటటువంటివి మనం చూసామండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు చెప్పండి, నేను ఏవైనా సరే నేను చేయగలుగుతానండి. ఇది మొన్న మనం చేసుకున్నటువంటి ఐస్ క్రీమ్ కప్పులదండి. ఇది ఐస్ క్రీమ్ కప్పులది. ఇదేమో కొనుక్కొచ్చిందేలేండి. ఇది ఒక హోటల్కి తినడానికి వెళ్తే అక్కడ హోటల్లో కనబడిందండి. ఇది చాలాసార్లు హోటల్కి వెళ్తాను కనుక అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశానండి. నాకు ఆర్ట్ పీసులు అంటే ఇష్టం అండి, అందుకనే వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. 5-6 సార్లు పోతే వాళ్ళు పరిచయం అయ్యారండి. అడగాలనిపించింది, అడగంగానే పాపం వాళ్ళు ఇచ్చేసారండి. ఇది నాకు ఇది చాలా ఇష్టం అండి. ఇది ఆర్ట్ పీస్ నాకు మళ్ళీ బయట ఎక్కడ కూడా నాకు ఇది కనబడలేదండి, అందుకని ఇది మాత్రం కొన్న ఆర్ట్ పీస్ అనండి. ఇది మాత్రం మనం చేసుకున్నది, మొన్న మనం చేసాం కదా అదేనండి. సరే మరి ఈరోజు మన జుట్టు గురించి తల్లిదండ్రుల కోరికలను, తీరని కోరికలను పిల్లల మీద రుద్దకండి. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత మనమే కదండి బాధపడాల్సింది. ఇవి ఈరోజు మనము
నేర్చుకున్న కాదు తెలుసుకున్న నాకు తెలిసిన అంశాలు మీతో పంచుకున్న అంశాలండి. మీకు ఏ విషయమైనా మనకు చర్చించుకోవాలి అంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మరి మీరు నన్ను ఇప్పటిదాకా చాలా చక్కగా ఆదరిస్తున్నారండి. నా ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూడకుండా మీరు 3000 చిల్లర అండి ఇప్పుడు మనకు వ్యూయర్స్ 3000 చిల్లర వచ్చారండి. మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్స్ రకరకాల టాపిక్స్లలో మనకి వీడియోస్ వస్తాయండి. మరి ఇప్పటిలాగానే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మన ఇంకొక వీడియో వచ్చేసరికి మరి నేను ఉంటానండి. ధన్యవాదాలు. మెనీ థ్యాంక్స్.